యూరిక్ యాసిడ్ ప్రాబ్లం లేదా గౌటీ ఆర్థరైటిస్ చాలా కామన్ గా విన్నారు కదండి ఈ మాట గురించి. దానికి సంబంధించిన లక్షణాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ప్రత్యూష. నేను ఒక MD/DM రుమటాలజిస్ట్ ని ఫ్రమ్ ప్రత్యూష రుమటాలజీ కేర్. మనం ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం యూరిక్ యాసిడ్ అనేది చాలా కామన్ గా అబ్యూస్ చేయబడుతున్న టెస్ట్. అంటే అవసరం ఉన్నా లేకపోయినా చాలా సార్లు ఆ టెస్ట్ ని రాయటం అనేది జరుగుతుంది. ప్రతి లెవెల్లో చిన్న డాక్టర్స్ దగ్గర నుంచి వెరీ హైలీ క్వాలిఫైడ్ సూపర్ స్పెషలిస్ట్ వరకు కూడా రిపీటెడ్ గా ఈ టెస్ట్ ని పెయిన్స్ అనగానే ఫస్ట్ రాసేసి. సో ఎప్పుడు ఈ టెస్ట్ మనం అడ్వైస్ చేయాలి జాయింట్ పెయిన్స్ లో అనే దాని గురించి ఫ్యూ పాయింట్స్ చెప్తానండి. ఫస్ట్, గౌటీ ఆర్థరైటిస్ లేదా యూరిక్ యాసిడ్ ఎక్కువ అవటం వల్ల వచ్చే కీళ్ల నొప్పులు చాలా స్పెసిఫైడ్ గా ఉంటాయండి. అంటే కాళ్ళు బొట్టన వేలు యొక్క జాయింట్ లో ముఖ్యంగా ఇది ఎఫెక్ట్ చేస్తుంది. అది కూడా మనం గౌట్ లేదా యూరిక్ యాసిడ్ ఎక్కువ చేసే ఫుడ్స్ ఏవైతే తింటామో అప్పుడు వెంటనే దాని తర్వాత రోజు మార్నింగ్ కి రావడము అటువంటివి మనం ఎక్కువ గమనిస్తూ ఉంటాం. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే ఇప్పటి వరకు అనుభవించిన నొప్పులన్నిటిలో కల్లా అత్యంత భయంకరమైన నొప్పిగా గౌట్ పెయిన్ ని డిస్క్రైబ్ చేస్తారండి. నిద్రలోంచి లేచేస్తుంటారు ఆ విపరీతమైన నొప్పితో. గౌట్ ఆ ఒక్క వేలునే ఎఫెక్ట్ చేస్తుందా, మిగిలిన ఏ జాయింట్స్ మీద ప్రభావం చూపించదా అంటే లేదండి, చూపించే అవకాశం ఉంది. పాలిఆర్టిక్యులర్ గౌట్ అంటాం. అంటే రకరకాల జాయింట్స్, చేతులు, మోకాళ్ళు, నడుము ఇటువంటి జాయింట్స్ లో కూడా యూరిక్ యాసిడ్ డిపాజిట్ అవ్వచ్చు. బట్ అది వెరీ 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 రేర్. చాలా అరుదుగా మాత్రమే మనం పాలిఆర్టిక్యులర్ గౌట్ అనేది చూస్తుంటాం. సో ఈ గౌట్ అనేది యూరిక్ యాసిడ్ ఎక్కువ అవటం వల్ల వచ్చే సమస్య. సో మనం ఎప్పుడైనా ప్రోటీన్ అనేది తీసుకున్నప్పుడు మన బాడీ దాన్ని మెటబలైజ్ చేసి యూరిక్ యాసిడ్ అనేటువంటి ఒక లవణాన్ని, ఒక కైండ్ ఆఫ్ సాల్ట్ ని తయారు చేస్తుంది. ఎప్పుడైతే కిడ్నీస్ వాటిని సరిగ్గా బయటికి పంపలేకపోతాయో అప్పుడు మనకి ఈ యూరిక్ యాసిడ్ ప్రాబ్లం అనేది వస్తుంటుందండి.